అండి క్రిస్పీగా ఉండే జంతికలు అయితే మేమైతే వండేసుకున్నాం. పండగకి మీరే వండుకున్నా మేమైతే జంతికలు వండుకున్నాం. జంతికలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. వీడియో తీద్దామని నాకైతే ఆలోచన అయితే వచ్చింది. నేనైతే వీడియో తీసాను. మీకు అసలు ఈ వీడియోలో జంతికలు చేసే విధానం అయితే నేను చూపిస్తున్నానండి. ఒక అర కేజీ పచ్చెనపప్పు తీసుకోవాలి. అర కేజీ పచ్చెనపప్పు తీసుకుంటే అంటే కొలతల్లో నేను తీసుకుంటున్నాను. అంటే కొలతలు అంటే గ్లాస్ అండి. ఇది వచ్చి సాల్ట్ గ్లాస్ అంటే పావు కేజీ అని అర్థం. నేను అర కేజీ అయితే పచ్చెనపప్పు అయితే తీసుకున్నాను జంతుల కోసమని. పండగ పిల్లలకు జంతుకులు ఉండదు చాలా టేస్టీగా ఇలాగనే వండితే మాత్రం జంతుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయండి. చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇలాగని జంతికలు చేసుకుంటే. ఇంకొచ్చి మినపగుళ్ళు అండి. ఇవి వచ్చి పావు కేజీ చాలు. అర కేజీ శనగపప్పుకి పావు కేజీ మినపగుళ్ళు. నేనంటే అన్నీ సపరేట్గా వేస్తున్నాను, మీకు చూపించాలని అన్నీ సపరేట్గా వేస్తున్నాను. ఇంకా అదే గ్లాస్తోని పెసరపప్పు అయితే ఒక పావు కేజీ, అర కేజీ పచ్చెనపప్పు, పావు కేజీ మినపగుళ్ళు, పావు కేజీ పెసరపప్పు, ఇలాగ 3 ఐటమ్స్ కూడా కొలుచుకుని మనం అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఈ రైస్ వచ్చి స్టోర్ బియ్యం. ఇవి వచ్చి 2 కేజీలండి. 2 కేజీల్లోకి ఈ 3 కూడా మనమైతే బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో మీకైతే బియ్యం కడిగే విధానం కూడా చూపిస్తున్నానండి. స్టోర్ బియ్యం కదా, చెత్త అయితే చాలా ఉంది. అందుకే 3 సార్లు అయితే బియ్యం అయితే కడిగించాను. బియ్యాన్ని అయితే నీట్గా కడుక్కోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి. కంపల్సరీ 3 సార్లు కడుక్కోకపోతే జంతికలు అయితే టేస్ట్ పోద్ది, నిల్వ కూడా ఉండవు. ఎందుకంటే అందులో పెంకు పురుగులు ఇంకా ఏవో చాలా తౌడు ఉంటుంది కదండి, చీమలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 3 టైమ్స్ అయితే బియ్యం అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. వీలైతే ఉప్పు వేసి కడుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆరబెట్టేసి పిండి అయితే ఆడించేసేవండి. 4 కలిపి బియ్యం, పచ్చెనపప్పు, పెసరపప్పు ఇవన్నీ కలిపి అయితే నేనైతే పిండి అయితే ఆడించేసాను. పిండి అయితే ఆడించేసి ఇలాగ పిండి ఆడించేసిన తర్వాత సాల్టు వాము వేసి కలిపేసి వేడి నీళ్ళు అయితే పోసేసి కలుపుకోవాలి. పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా అయితే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయితే వేసుకోవాలి. గోరువెచ్చగా నీళ్ళు అయితే వేసుకుంటేనే మనకి ఈ పిండి అనేది ఇలాగ చపాతీ పిండిలా కాకుండా కొంచెం పలచగా చన్నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. చన్నీళ్ళు కూడా పోసుకుంటే పిండి అయితే చాలా బాగుంటుంది. దీని విధానం అయితే చాలా బాగుంటుందండి నిజంగా. ఇలా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటేనే మనకు బెస్ట్ అండి. గరిటది కంటే చేతితో కలుపుకోవాలి. వాము వేసుకోవచ్చు, ఇష్టపడిన వాళ్ళు కారం వేసుకుంటారు, ఇంకా చాలా వేసుకుంటారు. మాకైతే పిల్లలు ఉన్నారు, మేము కారం అది వేసుకోలేదు. తగినది సాల్ట్ అయితే వేసుకోండి. నేను సాల్ట్ అయితే వేసేసాను. ఆ వీడియో అయితే మిస్ అయింది, వీడియో తీయలేదు సాల్ట్ వేసినప్పుడు. ఇంకా పండగ అంటేనే చాలా పనులు ఉంటాయి, వీడియో తీయాలంటే అసలు నాకైతే కుదరలేదు. సరే ఎలాగా మంచిగా చేసుకుంటున్నాం కదా, వీడియో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుంది కానీ ఆలోచన ఎవరికైనా ఉంటుందండి. జంతికలు మాత్రం ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వాము అయితే తీసుకున్నారు, సాల్ట్ వేసుకున్నాం. ఇంక మేమైతే కారం అది కొంతమంది కారాలు వేసుకుంటారు, పసుపు కూడా వేసుకుంటారు. ఇంకా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటారు. ఈ పిండి అయితే ఇలా చేతితో అయితే కలిపేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని తర్వాత చన్నీళ్ళు వేసుకుని ఇలా చపాతీ పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. నిజంగా కలిపేటప్పుడు మాత్రం చాలా జంతికలు అయితే పని అండి. ఇంకైతే కట్టెల పొయ్యి, చాలామంది పిండి వంటలు కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. మేము కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. ఇంకా జంతికలు అయితే కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసాం. ఇంకా గాలి అది లేపడం వల్ల నిజంగా జంతికలన్నీ కూడా సూపర్గా వచ్చేసి ఇంకా పుల్లలో పెట్టుకుని దగ్గర జంతికలు వేసి ఎలాగ జంతికలు వేసి వాళ్ళు 2-3 ఉండాలండి, లేకపోతే జంతికలు అన్నది మనం కుదరదు. ఇంకా ఒకళ్ళు పిండితో ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉంటారు. అలాగే బిందెడు జంతికలు అయిపోయి క్యాండ్ కూడా అయిపోయి. పండగకి ఎంతమంది ఇలా పిండి వంటలు వండుకుంటున్నారు కామెంట్ చేసండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకళ్ళు ఒకటి పిండుతుంటే నిజంగా అలా జంతికలు అయితే వేసేసి కంపల్సరీ 2 ఉండాలండి పొయ్యి దగ్గర ఇద్దరు లేకపోతే కష్టం. ఒకరి మీద అవ్వదు, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. మన చుట్టుపక్కల ఎవరెవరు హెల్ప్ ఉంటారు కాబట్టి మాకైతే ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు. మా అమ్మగారు నేనైతే జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా జంతికలు అయితే సూపర్ ఉన్నాయి. ఇందులో సన్నవి వేసుకోవచ్చు, లావి కూడా వేసుకోవచ్చండి. ఈ జంతికలు గొట్టంలో 3 ప్లేట్లు ఇస్తాడు. మనం అయితే నచ్చిన ప్లేట్ అయితే పెట్టుకుని జంతికలు అయితే ఇలా డిజైన్ లాగా చాలా నిప్పండి బాబు, పిండడం చాలా పెయిన్ అయితే ఉంటుంది, చెయ్యి అయితే నొప్పి పుట్టేసింది. చాలా ఓపికగా చేసుకోవాలి జంతికలు అన్నది. నిజంగా అంతే ఓపికగా చేసిన వల్లే జంతికలు అయితే సూపర్ అయితే అదిరిపోయాయి. ఇంకా ఒక్కో జంతిక తింటుంటే నిజంగా కరకరలాడుతూ ఎంత క్రిస్మీస్గా ఉన్నాయంటే ఇలావి నెల కూడా ఉంటాయండి. ఇలా కూడా వండుకోవడం వల్ల మేము అంతగా జంతికలు ఎప్పుడూ ఒప్పుకుంటాం. ఇదైతే ఇత్తడిదండి, మీకు ఎందుకు చూపిస్తుందంటే ఇత్తడిదే.
ఇత్తడిది కూడా వేసుకోవచ్చండి, చాలా బరువు ఉంటుంది. ఇత్తడిది కూడా వేసుకుంటే ఇత్తడి గొట్టం మేము ఉపయోగించలేదు, ఎందుకంటే మాకు ఉన్నదే చాలా అనిపించింది. ఇది పక్క వాళ్ళది తీసుకొచ్చానే కానీ దీన్ని వాడలేదు, కానీ మీకు చూపిస్తున్నాను ఇత్తడి కూడా ఉంటాయని. మాకున్న ఇనుప గొట్టంతో అయితే మేమైతే జంతికలు అయితే పిండేసుకున్నాం. జంతికలు అయితే చాలా బాగా వచ్చి అక్కడికే స్టవ్ దగ్గర చూడమంటుంటే తిన్నాము. తింటేనే చాలా బాగున్నాయి జంతికలు. చేసే విధానమే కానీ టేస్టే కానీ అదిరిపోయింది. పిల్లలందరూ జంతికలు ఇష్టపడతారు. ఆ ఇత్తడి గొట్టలు వచ్చినాయి ప్లేట్లు అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాగ వచ్చేసి అన్నం ఒకటినండి, స్టార్ది ఒకటి. ఇదైతే చెక్క వేసుకుండేది, చెక్క పకోడీ. ఇదైతే ఇంకా ఎక్కువ సన్నగా వేసుకునే జంతికలు. ఇత్తడి చాలా బరువు ఉంది, మేమైతే వాడలేదు, తెచ్చుకున్నాం కానీ వాడలేదు. మీకు ఒకసారి వీడియోలో చూపిద్దామని మీకైతే చూపించేస్తాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇన్ని జంతికలు అవి అంటే మనం కష్టపడి వండుకుంటే ఎంచక్క అందరికీ పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా మనస్ఫూర్తిగా జంతికలు తినొచ్చండి, హ్యాపీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని జంతికలు అయితే ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ అండి.